ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని కొర్రపోలు, నల్లగుంటలో చెంచు గిరిజనులతో ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం కూటమి అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు సమావేశం నిర్వహించారు. మన్నే రవీంద్ర చెంచు గిరిజనులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని, విధ్వంసకారుని తరిమేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. యువత భవిష్యత్తు నాదని బాధ్యత అన్నారు. టీడీపీ అధ్యక్షులు ఏరువ మల్లికార్జున రెడ్డి, మాజీ సర్పంచ్ రామకృష్ణ, శేఖర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగు జాతి అభ్యున్నతి కోసం సైకోను రాష్ట్రం నుంచి సాగనంపాలని, ఇవి ధర్మం, అధర్మం, విధ్వంసం, అభివృద్ధికి జరిగే ఎన్నికలన్నారు. జగన్ అహంకారానికి, ప్రజల ఆశలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలన్నారు. 5 కోట్ల ప్రజానికానికి జరిగే ఎన్నికలన్నారు. నమస్కారం చేస్తున్నా. ఏ చిన్న సమస్య ఉన్నా వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ సర్పంచ్గా చేశాను, గెలిచాను. ఎంపీపీగా పోటీ చేశాను, గెలిచాను. జడ్పీటీసీకి పోటీ చేశాను, గెలిచాను. నా జీవితంలో రాజకీయాల్లో 30 సంవత్సరాలు ఓటమి లేనటువంటి వ్యక్తిని నేను. ఆ గౌరవం మీరు అందరు నిలబెట్టాలా. నా కోసం కాదు, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత విశ్వాసంగా ఉండేటటువంటి వ్యక్తిని. మనం వెళ్ళి అసెంబ్లీకి, మీరు నన్ను అసెంబ్లీకి పంపిస్తే, మన ప్రాంత సమస్యలపై ఆయనకు ఒక కాగితం ఇస్తే, మరి దానికి నో అని చెప్పి ఎస్ అని అంటాడు కానీ నో అని అండు. ఆ నమ్మకం నాకు ఆయన మీద ఉంది. అందుకని నాలాంటి వాడిని డైరెక్ట్గా బాబు గారి దగ్గరికి వెళ్ళే వ్యక్తిని, ముఖ్యమంత్రిని కలిసిన వ్యక్తిని ఎమ్మెల్యేని చేస్తే మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు కూడా, మన బిడ్డల భవిష్యత్తు కూడా తీర్చిదిద్దుకోవచ్చని నేను ఒక ఓటు, ఒక్కొక్కరు 2 ఓట్లు ఉంటే 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేయాలి. 2 పేపర్లు ఇస్తారు, వాటిల్లో సైకిల్ గుర్తు ఎతకాలి. మీరు అవతల శ్రీశైలం డ్యామ్లు వేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది ఎప్పుడవుతుందంటే వెలుగొండ ప్రాజెక్టు కింద ముంపు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంతమంది వ్యతిరేకత ఒక ఎత్తు అయితే, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపిన రోజునే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో చేపట్టిందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. వీళ్ళిద్దరికి తోడు ఇంకొక పెద్ద ఆయన కలిశాడు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వీరి ముగ్గురు చేతుల్లో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఏమి బయటకు వస్తాడు? చిత్తుగా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పార్టీ ఓడిపోతా ఉంది. ఉమ్మడి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం జూన్ 4వ తారీఖు 12 గంటల కల్లా ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. వైసీపీ పడవ సముద్రంలో మునిగిపోతా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి సాంప్రదాయాలు నాకు తెలుసు, గ్రామ కట్టుబాట్లు తెలుసు, పెద్దల్ని ఎలా గౌరవించాలో తెలుసు. చదువుకున్న వ్యక్తిని, ఒక సామాన్యమైన కార్యకర్తని, జమీందారిని కాదు, పైనుంచి ఊడిపడ్ల. మీలాగానే ఇలాంటి ఇళ్లలో పుట్టి చదువుకొని నిజాయితీగా నిస్వార్థంగా సేవ చేస్తే ఈ స్థాయి కౌంటింగ్ జరుగుతూ ఉంది. జూన్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల కల్లా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది.
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. వైసీపీ పార్టీ సముద్రంలో కలిసిపోతా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అలివిగాని హామీలన్నీ ఇచ్చి రైతాంగానికి కానీ, అటు ఉద్యోగస్తులకు కానీ, ఇటు నిరుద్యోగులకు కానీ, వెనుకబడిన వర్గాలకు కానీ, దళితులకు కానీ చేసినటువంటి పనులేం లేవు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు గ్రామాల్లో తాగేదానికి మంచినీళ్ళు, ఓట్లు వేయించుకొని వేలకు వేల మెజార్టీకి ఇచ్చి గెలిచిన వాళ్ళేమో అంతులేరు. గ్రామాలను చూసే దిక్కు లేదు. ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ పార్టీకి లేదు. మంచినీళ్ళు ఇవ్వలేని వాళ్ళు ఇంకా ప్రభుత్వం ఏమి ఏర్పాటు చేస్తారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి మహిళలందరికీ మాట ఇచ్చాడు, మద్య నిషేధం చేసిన తర్వాతనే నేను ఎన్నికలకు వస్తాను, మహిళామ తల్లులారా నాకు ఓట్లు ఏమని అడిగారు. మద్యం ఏరులై పారుతా ఉంది. ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో మద్య నిషేధం జరగల. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నేను కర్నూలు రోడ్ల నుంచి వస్తా ఉంటే